సోరియాసిస్ అనే వ్యాధిని ఈరోజు మనం చాలామంది తెలుసుకుంటున్నారు, చాలామందికి కనిపిస్తుంది అది. అయితే దీనిని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అని ఉంటాం కాబట్టి అందులో దీనిని ఆయుర్వేదంలో కీటిబ కుష్ఠం అని ఏకకుష్ఠం అని చెప్పడం జరిగింది. అంటే కుష్ఠవ్యాధి అని ఎందుకు చెప్పారంటే ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది, మన శరీరాన్ని అంటిపట్టుకుని ఉంటుంది. అందులో ఇది ఎక్కువ ఇబ్బంది అంటే ఇంకా అధికమైన కుష్టు రోగాలు చెప్పడం జరిగింది, కానీ ఇందులో ఏకకుష్ఠం అనేది ఒకటే లక్షణంతో కూడింది కాబట్టి దీనిని సోరియాసిస్ని కీటిబ కుష్ఠంగా ఏకకుష్ఠంగా చెప్పారు. అయితే దీని లక్షణాలు బట్టి మనం చికిత్స చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా ఈ సోరియాసిస్లోనే చాలా రకాలైన వెరైటీస్, ముఖ్యంగా 5-6 రకాలు ఆధునికంగా చెప్పారు. అందులో దాని యొక్క ఫామ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఓన్లీ తల మీద వస్తుంటుంది, కొంతమందికి ఓన్లీ చేతులకు కాళ్ళకి వస్తుంటుంది, కొంతమందికి ఓన్లీ బాడీ మీదనే వస్తూ ఉంటుంది, రకరకాలుగా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇన్వర్ట్ మొత్తం